pair of direct common tangents to the circles x square plus y square plus 22x minus 4y minus 100 equal to 0. Another one is x square plus y square minus 22x plus 4y plus 100 equal to 0. మీరు ఒక విషయం గమనించినారో లేదో, రెండు ఈక్వేషన్స్ సిమిలర్ గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్లస్ 22x, ఇక్కడ మైనస్ 20, ఇక్కడ మైనస్ 4, అక్కడ ప్లస్ 4, మైనస్ 100 ప్లస్. సరేనా? కానీ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. పెయిర్ అంటే 2. పెయిర్ అంటే 2. ఇప్పుడు మనం స్లిప్పర్స్ తీసుకుంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాము, మనకు ఒక కాల్ లేదు, కానీ రెండు తీసుకోవాల్సిందే. అవునా కదా? నువ్వు స్లిప్పర్స్ కానీ షూస్ కానీ తీసుకుంటాను, ఒక కాల్ నాకు లేదు సార్, అయినా నువ్వు రెండు తీసుకోమంటారు. ఎందుకంటే అది పెయిర్గా తీసుకోవాలి. అలాగా ఇక్కడ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని ఒకటి, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అని ఒకటి, రెండిటి పైన 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి వస్తే ఇంకోటి ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక క్వశ్చన్ మీకు వస్తే ఇంకోటి ఈజీగా నేర్చుకోవచ్చు. ఎలా ఉంటుంది సార్ డైరెక్ట్ కామన్ టాంజెంట్? ఫిగర్లో మీరు డ్రా చేసి చూపించండి అంటే నేను డ్రా చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్, ఇది అనదర్ సర్కిల్. సరేనా? ఇది ఏమి సార్ అంటే ఫస్ట్ సర్కిల్ వచ్చేసి ఎస్ ఈక్వల్ టు 0, రెండవ సర్కిల్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఇక్కడ టాంజెంట్ అంటే కేవలం సర్కిల్ని ఒకే ఒక పాయింట్లో టచ్ చేసేటటువంటి లైన్. కానీ కామన్ టాంజెంట్ అంటే రెండు సర్కిల్స్ని ఒకే లైన్ టచ్ చేస్తుంది. ఇలా చూడు, ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ లైన్ ఏమంటారంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్. అవునా? ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ లైన్ ఏమంటారు సార్ అంటే డిసిటి అంటారు. ఏమి డిసిటి అంటే? డైరెక్ట్ కామన్ టాంజెంట్. సో ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎక్కడ కలుస్తాయి సార్ అంటే ఈ పాయింట్ దగ్గర కలుస్తాను, ఈ పాయింట్ దగ్గర కలుస్తాను. ఈ పాయింట్ని మనం ఏమనుకోవాలంటే క్యూ అనుకోవాలి. సార్ పి అనుకోండి సార్. లేదు, క్యూ అనుకోవాలి. ఏమనుకోవాలా? క్యూ. ఈ విషయం బాగా వినండి. ఇదేం సార్ ఇది అంటే ఫస్ట్ సర్కిల్ సెంటర్ C1. ఇదేం సార్ ఇది అంటే సెకండ్ సర్కిల్ సెంటర్ C2. C1 C2ని నేను జాయిన్ చేసేస్తాను, అలాగే పొడిగించుకుంటా వెళ్ళిపోతాను. ఎంతవరకు పొడిగిస్తారు సార్ అంటే ఆ క్యూ దగ్గరకు పోయి కలవాలి. అంటే మొత్తం క్యూ దగ్గర ఎన్ని లైన్స్ కలుస్తున్నాయి? 3 లైన్స్. అందులో 2 వచ్చేసి DCTs, ఒకటి వచ్చేసి సెంటర్ లైన్. క్యూ ఎందుకు రాసుకున్నారు సార్ అంటే అది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. అది దాన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. క్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏం సార్ అంటే mx2 మైనస్ nx1 డివైడెడ్ బై m మైనస్ n కామా m/2 మైనస్ n/1 డివైడెడ్ బై m మైనస్ n. సెక్షన్ ఫార్ములా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్కేల్ ఉంది, దీన్ని 2 ఈక్వల్ హాఫ్స్ గా నేను డివైడ్ చేస్తే ఒక హాఫ్ ఎంత ఉంటుందో ఇంకో హాఫ్ కూడా అలాగే ఉంటుంది. అలా కాకుండా సెక్షనల్ గా డివైడ్ చేస్తే ఒక పార్ట్ ఏముంటుంది? పెద్దగా ఉంటుంది, ఇంకో పార్ట్ ఏముంది? చిన్నగా ఉంది. అప్పుడు ఎలా డివైడ్ చేసామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్షనల్ ఫార్ములా. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏమంటే ఇప్పుడు మీకు DCTs కనిపిస్తున్నాయి. ఏవి DCTs? ఇదొకటి DCT T1 అంటే ఫస్ట్ టాంజెంట్, ఇదేమిది T2 సెకండ్ టాంజెంట్. సార్ DCTs కూడా చూపించండి సార్, డయాగ్రామ్ లో చూపిస్తాను చూడండి. ఇలా ఉంటాయి DCTs. ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. DCTs ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ పాయింట్ ని P అంటారు. P కనుక్కోవడానికి ఫార్ములా ఏం సార్ అంటే mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n. సార్ అదే కదా సార్, ఆడ మైనస్ mx2 మైనస్ nx1, ఇక్కడ mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n కామా m/2 ప్లస్ n/1 డివైడెడ్ బై m ప్లస్ n. నేనన్నా క్లారిటీ అయిపోయిందా? సో ఇది రబ్ చేసేస్తా, నాకు అవసరం లేదు. ఎందుకు? నాకు ప్రాబ్లంలో కనుక్కోమనింది ఏమి? DCTs. సో DCTs కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే నేను చెప్తాను చూడు. ఫస్ట్ సర్కిల్కి సెంటర్ కనుక్కోవాలా, ఫస్ట్ సర్కిల్కి రేడియస్ కనుక్కోవాలా, సెకండ్ సర్కిల్కి సెంటర్ కనుక్కోవాలా, సెకండ్ సర్కిల్కి రేడియస్. అంటే C1 C2 కనుక్కోవాలా, R1 R2 కనుక్కోవాలి. మళ్ళా డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ కనుక్కోవాలి. C1 C2 ఫార్ములా ఏం సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. x1 y1 ఏం సార్ అంటే C1 లో ఉండే పాయింట్స్ x1 y1, C2 లో ఉండే పాయింట్స్ x2 y2. మంచిది సార్.
నేను కనుక్కున్నాను C1 C2 నెక్స్ట్ ఏమి R1 ప్లస్ R2 కనుక్కోవాలి. ఇక్కడ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 రాదు. ఎందుకంటే ఎప్పుడు వస్తుంది C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అంటే సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. ఇక్కడ రెండు సర్కిల్స్ టచ్ అవ్వడంలో ఒకదానికంటే ఇంకోటి దూరంగా ఉంది. సో C1 C2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది అంటే R1 ప్లస్ R2 రాదు. మరి C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 వస్తుంది. C1 C2 అనేది R1 ప్లస్ R2 కంటే ఎక్కువ. నెక్స్ట్ MN ఎంత సార్ అంటే R1 వచ్చి M అవుతుంది, R2 వచ్చి N అవుతుంది. Pకి నువ్వు ఇక్కడ P కనుక్కోవాలా Q కనుక్కోవాలా? DCTకి Q. ఒకవేళ TCTకి అయితే ఏం కనుక్కోవాలా? P కనుక్కోవాలి. సార్ నేను అవన్నీ కనుక్కునేస్తాను సార్, Q పాయింట్ వచ్చింది. మళ్ళా ఈక్వేషన్ ఆఫ్ టెంజెంట్ కనుక్కోవాలా? పాసింగ్ త్రూ Q. పాసింగ్ త్రూ Q ద్వారా రెండు టెంజెంట్స్ పోతున్నాయి సార్, T1 ఒకటి T2. నేను ఏదో ఒకటి కనుక్కోపా, ఏదో ఒకటి కనుక్కో. ఈక్వేషన్ ఆఫ్ టెంజెంట్ ఫార్ములా ఏం సార్ అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. m అంటే ఏం సార్ అంటే స్లోప్ ఆఫ్ ద టెంజెంట్. x1 y1 అంటే Q యొక్క పాయింట్స్, x1 y1 అంటే Q యొక్క పాయింట్స్. అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. దట్ ఈస్ ద ఆన్సర్. కానీ అందులో m వాల్యూ కనుక్కోవాలా? m వాల్యూ 2 స్టెప్స్ లో కనుక్కుంటా. దట్ ఈస్ ఫుల్ అండ్ ఫైనల్. సో ఈ క్వశ్చన్ మాత్రం బాగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పిస్తాను. డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేయను, చాలు మీకు అర్థం అవ్వడానికి డయాగ్రామ్ డ్రా చేశాను. నౌ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను. మీరు మాత్రము ఎంత కాన్సన్ట్రేషన్ గా వింటారో వినండి. గివన్ S is identically equal to చెప్పనన్నా x square plus y square plus 22x minus 4y minus 100 equal to, so this is your equation number 1. ES dash is identically equal to x square plus y square minus 22x plus 4y minus plus. ఈక్వేషన్ నంబర్ చెక్ చేసుకో, అంతా కరెక్ట్ గానే ఉందా? సో ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏమంటే ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ G వాల్యూ ఎంత అమ్మా అంటే 11, 22 లో హాఫ్ 11, F వాల్యూ -2, C వాల్యూ -100, ఇది -50 అంటారు తొందరపడి, ఎందుకంటే అన్ని హాఫ్ కదా అనేసి. C లో హాఫ్ కాదు. ఈడ G డాష్ -11, F డాష్ 2, C డాష్ 100. ఇంకా రాసి దానికి ఎందుకు అంత ఓవర్ హంగామా? రాసేసుకుంటా వెళ్ళిపో, రాసుకో. G is equal to 11, F is equal to -2, C is equal to -100. So first circle center C1 is equal to -G అంటే -11, -F అంటే 2, R1 అంటే square root of G square plus F square minus C. G square అంటే 11 square అంటే బ్యూటిఫుల్ గా 22 అంటారు, కాదు 121. 11 are 121. F square అంటే 2 square అంటే 4, -2 కి స్క్వేర్ చేసిన 4 వస్తుంది. సో +4 minus C అంటే ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి -C అంటే +100. 121 ఒక 4 ఎంత అంటే 125, 125 ఒక 100 ఎంత అంటే 225. రూట్ 225 ఎంత వస్తుంది సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఎంత అంటే 15. రూట్ 225 అంటే 15, రూట్ 625 అంటే 25 మీరు అన్నట్టు, సరేనా? సో తొందరపడద్దండి. R1 ఎంత వచ్చిందంటే 15. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసి చెప్పండి, G డాష్ ఎంత అంటే -11, F డాష్ ఎంత అంటే 2, C డాష్ ఎంత అంటే 100. బాగా స్పీడ్ గా ఆలోచించాలా, మీరు చాలా స్లోగా ఆలోచిస్తున్నారు. రాసేసుకో. G డాష్ వచ్చేసి -11, F డాష్ వచ్చేసి 2, C డాష్ వచ్చేసి 100. -100 కాదు, +100. సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత సార్ అంటే C2 is equal to -G డాష్ 11, -F డాష్ -2. R2 ఎంత సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ 121, F స్క్వేర్ 4 -100. 125 లో 100 పోతే ఎంత అంటే 25. రూట్ 25 ఎంత వస్తుంది సార్ అంటే 5 వస్తుంది. రూట్ 25 వాల్యూ ఎంత? 5. సో R1 వాల్యూ వచ్చేసింది. అదే విధంగా R2 5 వచ్చింది. C2 ఎంత వచ్చిందంటే 11, -2. 11, -2. వీటితో మనకు పని అయిపోయింది కాబట్టి మనం రబ్ చేసేస్తాం. ఎగ్జామ్ లో ఇలా రబ్ చేయొద్దండి, దట్ ఈస్ నాట్ అలౌడ్. ఇక్కడ ఎందుకు సార్ చేస్తున్నారంటే ఇన్ ఆర్డర్ టు సేవ్ ద స్పేస్ సేవ్ చేయాలి కదా. సో C1 ఫస్ట్ రాసుకున్నా. C1 ఎంత అంటే -11, 2. C2 ఎంత అంటే 11, -2. R1 ఎంత అంటే 15, R2 ఎంత అంటే 5. మంచిది, ఈ లైన్ కూడా రబ్ చేసేస్తాను. అవునమ్మా, అవునమ్మా. प्रॉब्लम करते हैं तो C1 आया तो C2 के पास सब्जेक्ट की तो
లేదు చెయ్యాలి, ఎందుకంటే దాన్ని చూసి చేయాలి, లేకపోతే డైరెక్ట్ గా రాసి నీకు తెలుస్తా ఉంది ఆపోజిట్ వస్తుందని రాసి. సరే నెక్స్ట్ వన్ చూడండి. నౌ ఐ ఆమ్ ఫైండింగ్ C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 11 ప్లస్ 11 హోల్ స్క్వేర్. వింటానా వాసరా? 11 ప్లస్ 11 ఎందుకు చెప్పానంటే ఇక్కడ మైనస్ 11 ఉంది కాబట్టి. y2 మైనస్ y1 అంటే -2 మైనస్ 2 హోల్ స్క్వేర్. 11 ప్లస్ 11 అంటే 22. 22 స్క్వేర్ చేస్తే 484. 22 కి స్క్వేర్ చేస్తే చేసి చూపిస్తాను చూడు. 2 తో ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 2 2 జర్ 4, 2 2 జర్ 4, మళ్ళీ 2 2 జర్ 4 ఒక నంబర్ వదిలేసి రాయాలి. 484. సో 484 వస్తుంది. -2 అంటే -4, -4 స్క్వేర్ చేస్తే ఎంత అంటే 16 ప్లస్ 16. 484 ప్లస్ 16. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 484 ప్లస్ 16. 484 ప్లస్ 16 అంటే 500. రూట్ 500 కి మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. రూట్ 400 కు ఉంది 20, రూట్ 900 కు ఉంది 30, కానీ రూట్ 500 కంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. సో వదిలేసి C1 C2 ఎంత అనేది రాసుకో. నేను రాస్తాను చూడు. C1 C2 ఎంత అంటే రూట్ 500. R1 ప్లస్ R2 ఎంత సార్ అంటే 15 ప్లస్ 5 ఎంత అంటే 20. 20 పెద్దదా రూట్ 500 పెద్దదా? ఎనీబడి ఇన్ ద క్లాస్? 20 పెద్దదా రూట్ 500 పెద్దదా? చెప్పలేము. ఎందుకంటే ఒక గాడిది ఒక గుర్రాన్ని కంపేర్ చేయమన్నట్టు మా గాడిది మంచిదా గుర్రం మంచిదా అంటే అట్లా కాదు సార్. 2 గుర్రాలు పెట్టండి, అది చూసి చెప్తాను అది బాగుంది, అది బాగా హైట్గా ఉంది, అది రేస్లో వెళ్తుంది అని చెప్పచ్చు, అవునా కదా? కానీ ఇక్కడ 20 పెద్దదా రూట్ 500 పెద్దదా అంటే చెప్పలేము. అందుకే 20ని రూట్ గా రాసుకుంటా, రూట్ 400 గా రాసుకుంటా. రూట్ 400 ఎందుకంటే రూట్ 400 అంటే 20నే కదా. ఇప్పుడు చెప్తా నేను ఏదంటే బాబు C1 C2 పెద్దది. ఏం సార్ భలే ఈజీగా కనిపిస్తుంది కాబట్టి చెప్పేసిన. C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. అది రాసేసుకుంటా. C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. అర్థమైపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు R1 ఇస్టు R2 కనుక్కోవాలా. R1 ఇస్టు R2 ఎంత సార్ అంటే 15:5. ఇస్టు అంటే ఏం తెలుసా? డివైడెడ్. 15/5 అంటే 5 3 జా క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి అన్న, 5 3 జా కింద 1 కాబట్టి 3:1. సో R1 ఇస్టు R2 ఎంత సార్ అంటే 3:1. సో M వాల్యూ 3, N వాల్యూ 1 అని అనుకోవాలి. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ P కాదు Q. చాలా మంది పిల్లలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సార్ ఇక్కడ మీరు ఎందుకు సార్ P కనుక్కోలేదు, Q ఎందుకు కనుక్కున్నారు? P బాగుంటుంది కదా. బాగుండేది బాగలేంది కాదు బాబు. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎక్కడ మీట్ అవుతాయంటే Q దగ్గర, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ P దగ్గర మీట్ అవుతాయి. ఇదే సేమ్ ప్రాబ్లం పైన ట్రాన్స్ఫర్స్ అంటే నేను P కనుక్కునేస్తాను. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ P అంటే ఆ వర్డ్ గుర్తుకు లేకపోతే P అనేసి. Q ఏం సార్ అంటే mx2 మైనస్ nx1 డివైడెడ్ బై m మైనస్ n, my2 మైనస్ ny1 డివైడెడ్ బై m మైనస్ n. సో m మైనస్ n. సో Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తానా చూడు. mx2 మైనస్ nx1 డివైడెడ్ బై m మైనస్ n, my2 మైనస్ ny1 డివైడెడ్ బై m మైనస్ n. సార్ m అంటే ఏం సార్ అంటే పైనే ఉంది. m అంటే 3, n అంటే 1. x1 ఇది, y1 ఇది, x2 ఇది, y2 ఇది. సో mx2 మైనస్ nx1 ఎంత అవుతుంది సార్ అంటే 3 × 11 33 కదా నాన్న. బాగా చూడు. 3 × 11 ఎంత 33 మైనస్ nx1, n అంటే 1, 1 × -11 వస్తుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ m మైనస్ n 3 మైనస్ 1 ఎంత 2. my2 ఎంత సార్ అంటే 3 × -2 -6. వెరీ గుడ్. -6 మైనస్ ny1 1 × 2 -2 వస్తుంది డివైడెడ్ బై 2. 2 మైనస్లు అంటే యాడ్ చేయాలి. చాలా మంది 8 అంటారు. చంపేయాల వాళ్ళని -8 అని చెప్పాలి. సో సారీ అట్లాంటి వాళ్ళని చంపేయాలి. -8. 33 + 11 ఎంత అంటే 44. 44ని 2తో డివైడ్ చేస్తే 2 2 జా 2 2 జా. సో 22. ఇదెంత సార్ అంటే -4 వస్తుంది. సో 22, -4 వచ్చింది. సో Q వాల్యూ ఎంత వచ్చింది సార్ అంటే 22, -4. అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా
చాలా సులువుగా చేసుకుంటా వచ్చినాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ దగ్గర ఎన్ని టాంజెంట్స్ పాస్ అవుతున్నాయి సార్ అంటే 2 టాంజెంట్స్, ఒక లైన్ సెంటర్ లైన్ మిడిల్ నుంచి ఇలా వచ్చుకుంటా పోయింది, 3 లైన్స్ వచ్చి కలుస్తాయి. చేప యొక్క టైల్ లాగా ఉంటుంది, ఫిష్ యొక్క టైల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది లాస్ట్ లో కదా. ఆ ఫిష్ యొక్క టైల్లో మనకి ఆ క్యూ దగ్గర పాయింట్ దగ్గర ఏమేమి కలుస్తున్నాయి సార్ అంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ T1 T2 C1 C2 లైన్. సార్ ఇప్పుడు మీరు ఏ టాంజెంట్ ఏదో టాంజెంట్ కనుక్కో, ఏ పై T1 అన్నా కనుక్కో T2 అన్నా. సరే నేనేం చేస్తానంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కామన్ టాంజెంట్ అన్న రాసుకో. అట్ Q ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్, పిల్లలు అలవాట్లో పొరపాటు y1 అంటే సార్ పైన ఉంది సార్ 2, x1 అంటే పైన ఉంది సార్ -11 అంటారు. ఇది తీసుకోవాలనే విషయం వాళ్ళు ఆడైపోయా, ఆ చరిత్ర అయిపోయా. ఇప్పుడు క్యూ ఏమవుతుందంటే x1 y1 అవుతుంది. y1 అంటే -4 కాబట్టి y ప్లస్ 4 ఈడ ఎంత సార్ అంటే 22. సో ఈక్వేషన్ నెంబర్ 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఇదే నీ ఆన్సర్, ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ నేను నిన్ను అడుగుతాను ఎం ఎంత సార్, ఎం కనుక్కోవాలా? కనుక్కో మరి గమ్మున ఇంటికి వెళ్ళిపోతున్నావే. సో ఎం కనుక్కోవాలా, ఎలా కనుక్కుంటానో చూడండి. y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ఎంత నాన్న, mx. 22 ఇంటూ m ఎంత అంటే -22. బాబు ఈ బయట ఉన్న ఇద్దరిని లోపల పిలుచుకొని 0 పెట్టేద్దాం. సో LHS లో 0 పెట్టేసి mx ప్లస్ y లోపలికి వస్తే -y మైనస్ 22m ప్లస్ 4 లోపలికి వస్తే -4 ఈక్వల్ టు 0 ఆ పక్క రాసేస్తాను. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఏదన్నా అర్థమైపోయిందా? ఇప్పుడు ఇది T1 అన్నా కావచ్చు, T2 అన్నా కావచ్చు. ఒకటి గుర్తు పెట్టుకో, డయాగ్రామ్ లో నీకు చూపిస్తాను చూడు. ఇప్పుడు నువ్వు డయాగ్రామ్ లో చూస్తే నీకు బాగా ఐడియా వస్తుంది. నేను T1 T2 ఏదో ఒకటి కనుక్కున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. కానీ సర్కిల్ కి రేడియస్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయిపోతుంది. సర్కిల్ కి D ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. సర్కిల్ కి టాంజెంట్ అవ్వడానికి కండిషన్ ఏమి అంటే D ఈజ్ ఈక్వల్ టు R. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నువ్వు జాయిన్ అవ్వడానికి కండిషన్ ఏమంటే 10th క్లాస్ జస్ట్ పాస్ అన్నా అయ్యింది. నేను 10th పాస్ కాలేదు సార్, 9th నుంచి డైరెక్ట్ గా ఇంటర్కి వచ్చేస్తానంటే ఒప్పుకోరు, మినిమం కండిషన్ అంటారు. అలాగే సర్కిల్ కి టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏమంటే D ఈజ్ ఈక్వల్ టు R. R అంటే తెలుసులే సార్, సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత, సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత 5 నాకు తెలుసు, మంచిది. మరి D ఎంత కనుక్కుంటామంటే D కనుక్కోవడానికి ఫస్ట్ ఇయర్ లో ఫార్ములా ఉంది, మాడ్. 1 మినిట్ D వచ్చేసి మాడ్ ఎంత అంటే ఫార్ములా ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏంటది అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. సో ఆ ఫార్ములా యూజ్ చేసి D కనుక్కుంటాను. బాగా అబ్జర్వ్ చేయి. సో ఇక్కడ ఏ ఎంత అంటే x పక్కన ఉండేది m, b ఎంత అంటే y పక్కన ఉండేది ఏమీ లేదంటే 1, c ఎంత అంటే మిగతా చెత్త అంతా cనే, ఆ చెత్త అంతా ఏమి c. సరే ఇప్పుడు D కనుక్కుంటాను. D ఈజ్ ఈక్వల్ టు మాడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కొంచెం చిన్న పిచ్చులో మాట్లాడండి. ఏ అంటే తెలుసు, B అంటే తెలుసు, C అంటే తెలుసు. x1 y1 అంటే సార్ ఇక్కడ క్యూలో ఉన్నాయి సార్, ఇవి కాదు. సెకండ్ సర్కిల్ సెంటర్ ని x1 y1 అనుకోవాలి నువ్వు, ఎందుకంటే సెకండ్ సర్కిల్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాను కాబట్టి సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత అంటే 11, -2. సో దీన్ని ఏమనుకోవాలంటే x1 y1 అనుకోవాలా. సో ఇక్కడ పక్కన రాసుకో, ఇక్కడ పక్కన రాసుకుంటే చేయొచ్చు. 11, ఎంత ఉందమ్మా -2, ఇది x1, అన్ని ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేస్తాను చూడు. మాడ్ ax1 a ఇంటూ x1 m ఇంటూ 11m, by1 -1 ఇంటూ -2 ప్లస్ 2, c అంటే -22m -4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -1 స్క్వేర్ అంటే సార్ -22m లో 11m పోతే ఎంత సార్ అంటే -11, 4 లో 2 పోతే ఎంత -2. సో -11m -2 కానీ మాడ్ ఏం చేస్తుందంటే మైనస్ ని ప్లస్ చేస్తుంది. ఈ రెండిట్లో మైనస్ కామన్ చేసేస్తా, మైనస్ బయటికి వచ్చేస్తే 11m ప్లస్ 2, కానీ మాడ్ మైనస్ ని మింగేస్తుంది. సో D వాల్యూ ఎంత సార్ అంటే 11m ప్లస్ 2 డివైడెడ్ బై రూట్ m స్క్వేర్.
ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అంటే సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ కి. సెకండ్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే 5. సరేనా? క్లియర్లీ కింద ఏం రాసుకోవాలంటే d ఈజ్ ఈక్వల్ టు r, ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. రాసుకో 11m ప్లస్ 2 డివైడెడ్ బై రూట్ m² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే 5. బాబు ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది, అక్కడికి వెళ్తే ఏం చేస్తుంది సార్ అంటే మల్టిప్లై చేస్తుంది. ఇది ఇక్కడ తుడిపేస్తాను, అక్కడికి వెళ్ళిపోయింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను అంటే రూట్ వెళ్ళిపోవాలా. ఎప్పుడైతే ఇక్కడ హోల్ స్క్వేర్ తీసుకుంటానో 5² అంటే 10 కాదు 25, ఇక్కడ రూట్ వెళ్ళిపోయి 25 ఇంటూ m² ప్లస్ 25 ఇంటూ ఇది ఏం ఫార్ములా సార్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. a² అంటే ఎంత అంటే 121 m², 11² అంటే 121, b² అంటే 2² అంటే 4, 2ab అంటే 2 ఇంటూ 11 22, 22 2 జార్ 44 m వస్తుంది. 25 ఇంటూ m² ఎంత అంటే 25 m², 25 1 జార్ ఎంత అంటే 25. సార్ వీళ్ళిద్దరిని లోపల పిలుచుకోండి సార్, ఆడ లాస్ట్ 0 పెట్టేసి. అవును నాన్న ఆ పని చేస్తాను, ఇద్దరిని లోపలికి రమ్మని చెప్పేసి ఆడ RHS లో 0 పెట్టేస్తా. 121 m² ప్లస్ 44m ప్లస్ 4 మైనస్ 25 m² మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. 121 లో 25 పోతే 96 m², మంచిది. 44m ఒకటే ఉంది రాసుకో. ఆ తర్వాత 25 లో 4 పోతే మైనస్ 21. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేసి ఫ్యాక్టరైజేషన్ చేయాలా, కానీ చాలా పెద్ద వాల్యూస్ ఉన్నాయి, నేను కూడా చేయలేను. మరి మీరు ఎలా చేస్తారు సార్ అంటే క్యాన్సల్ అవ్వదే మొత్తానికి. అట్ల కంటే కూడా ఇది ఈజీ. చూడండి చూపిస్తాను. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే a వాల్యూ ఎంత అంటే 96, b వాల్యూ ఎంత అంటే 44, c వాల్యూ ఎంత అంటే మైనస్ 21. అవునా? ఫార్ములా మీకు తెలుసు, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. కానీ x ఈజ్ ఈక్వల్ టు రాయకూడదు, ఎందుకంటే ఈక్వేషన్ m లో ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు రాయాలి. మైనస్ b ఎంత అవుతుంది సార్ అంటే మైనస్ 44 ప్లస్ ఆర్ మైనస్ b² 44 ఇంటూ 44 చేసి చూపిస్తాను చూడండి అన్న. 4 జార్ 16, 4 జార్ 16 ప్లస్ 1 ఎంత 17, 176, కింద కూడా 176, 6 ఇక్కడ 13, ఇక్కడ 9, ఇక్కడ 1936 వస్తుంది. 4ac 4 ఇంటూ a ఇంటూ c, c లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. 4 ఇంటూ 21 4 జార్ ఎంత 4 1 జార్ 4, 4 2 జార్ 8, 84 ఇంటూ 96, 6 4 జార్ 24, 2 6 8 జార్ 48, ఒక 2 ఎంత 50. నెక్స్ట్ 9 4 జార్ 36, 3 9 8 జార్ 72, ఒక 3 75, 4 6 10 8, 7 plus 1 8, 8064 వచ్చింది. 8064 కి 1936 యాడ్ చేయాలా, ఎంత వస్తుందో మళ్ళీ చూద్దాము. కింద 2a 2 ఇంటూ 96 ఎంత సార్ అంటే 192, 96 2 జార్ ఎంత 192. సరే 8064 ప్లస్ 1 6 ఒక 4 ఎంత అంటే 10, ఇక్కడ 1 పెట్టుకోవాలా. 6 ఒక 4 10, ఇక్కడ ఎంత వస్తుందంటే 10, ఇక్కడ ఎంత అంటే 10,000 వచ్చింది. సో ఇదంతా ఎంత వచ్చింది సార్ అంటే 10,000. 10,000 కి రూట్ ఎంత సార్ అంటే 2 జీరోస్ కొట్టేస్తే 100 వస్తుంది. రూట్ 10,000 అంటే మనం కనుక్కోవాల్సిన అవసరం లే. అవుట్ ఆఫ్ 4 జీరోస్ మనం ఎన్ని కొట్టేయాలా 2. 6 జీరోస్ ఉంటే 3 కొట్టేయాలి, చాలా ఈజీ. సో దీనికి రూట్ వచ్చేసింది ఎంత సార్ అంటే 100. సో రెండుగా రాసుకుంటాను చూడండి అన్న. -44 ప్లస్ 100 బై 192, ఇంకోటి -44 మైనస్ 100 బై 192. 100 లో 44 పోతే ఎంత సార్ అంటే 56. రెండు మైనస్ యాడ్ చేస్తే -144. ఇక్కడ 2 జార్ కదమ్మా, 2 జార్ లేకపోతే 4 తోనే పోతుందా చూసుకో. 4 తో పోతుంది. 4 1 జార్ 4 ఎంత ఉంటుంది 4 4 జార్ 14 4 జార్ 56 కదా. కింద చూడండి 4 4 జార్ 16, 3 4 8 జార్ 32 అంతే కదమ్మా. 7 2 జార్ 7 2 జార్ వద్దులే, 2 7 జార్ 224 జార్ 224. సో మొత్తం వాల్యూ ఎంత సార్ అంటే 7/24. m కు ఒక వాల్యూ, ఇక్కడ
2 7 జర్ 2 7 జర్ 2 2 జర్ కింద 2 9 జర్ 2 6 జర్ 2 36 జర్ కింద 2 48 జర్ 2 18 జర్ 2 కింద 24 జర్ మళ్ళా 3 9 అంతేలే 2 9 జర్ 2 12 జర్ 9 by 12 3 తో చేసేయండి 3 3 జర్ 3 4 జర్ 3 by 4 ఎస్ నాన్న వెరీ గుడ్ -3/4 ఈ 2 వాల్యూస్ వస్తాయి 2 వాల్యూస్ ఎమ్కి వచ్చినాయి ఇందాక నీ ఆన్సర్ అదే అని చెప్పినా కదా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 టాంజెంట్స్ వచ్చేస్తాయి నీ ఆన్సర్ ఇదే అని చెప్పినా ఎక్కడో నీ ఆన్సర్ ఇదే అని చెప్పిన అదో ఇది ఈక్వేషన్ నెంబర్ 3 ఫస్ట్ వాల్యూ ఎంత ఎమ్ది 7/24 సో కేస్ 1 చూడండి ఫస్ట్ కేస్ ఏమంటే ఇఫ్ m is equal to 7/24 దెన్ ఈక్వేషన్ 3 ఒక్కసారి చెప్పు నాన్న y plus 4 is equal to m అంటే 7/24 into x minus ఎంత 22 24 into y ఎంత ఎనీబడి 24y 24 4 జర్ ఎంత 96 7 into x ఎంత 7x 22 into 7 ఎంత 22 into 7 ఎంత 154 ఎంత 7 2 జర్ 14 మళ్ళా 14 వస్తుంది 14 plus 1 15 154 ఫైనల్ గా 7x ప్లస్ 24y లోపల వస్తే -24y ప్లస్ 96 ఆపకపోతే -96 మైనస్ 154 సారీ -154 -96 6 ఒక 4 10 ఇక్కడ 15 ఇక్కడ 1 250 -250 ఈక్వల్ టు 0 ఇది ఒక టాంజెంట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ D1 వచ్చేసింది చెప్తా 1 మినిట్ నెక్స్ట్ సెకండ్ కేసు చూడండి సెకండ్ కేసులో ఏమంటే m is equal to -3/4 పైదే ఈక్వేషన్ y plus 4 is equal to -3/4 into x minus 22 x minus 22 so 4 into y 4y 4 4 jar 16 minus 3x plus 66 minus 3x లోపల వస్తే plus 3x plus 4y 66 లోపల వస్తే minus 66 66 లో 16 పోతే -50 -50 ఈక్వల్ సో ఇంకో టాంజెంట్ కూడా వచ్చేసింది సో మొత్తం